హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. రోజు ఎర్లీ మార్నింగ్ లేచి గదిలోవి కూడా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని టిఫిన్ వచ్చేసి దోశలు అయితే వేసాను. టిఫిన్స్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెసరపప్పు చారు పెట్టి రైస్ అయితే కుక్ చేస్తాను. ఈ వేసవకాలంలో ఇగురు కూరలు మసాలా కూరల కంటే కూడా ఇలా పప్పు చారులు అవి పెట్టుకుంటే కొంచెం అన్నం తినబుద్ధి అవుతుంది, వేడి చేయకుండా చలవ చేస్తుంది కూడా. ఇంక వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు గిన్నెలు అవి కూడా క్లీన్ చేసేసుకొని అమ్మ బ్లౌజ్ కుడదామని చెప్పేసి బ్లౌజ్ అయితే కట్ చేశాను. కొత్తగా నేర్చుకోవడం వల్ల కొంచెం టైమే పడుతుంది, ఫోన్లో చూసి కట్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా విని కట్ చేస్తున్నాను. ఈ మాత్రం కొంచెం తేడాగా కట్ చేసిన బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోతుంది కదా అని చెప్పేసి బ్లౌజ్ కట్ చేసేసి ఇంక మా వారు లంచ్కి అయితే వచ్చేసారు. పప్పు చారులోకి నంచుకోవడానికి ఆమ్లెట్ వేసి ఇద్దరం కలిసి లంచ్ చేసేసి ఆ తర్వాత బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అవ్వలేదు. మధ్యలో ఆయనకి సబ్జా వాటర్ కలిపేసి ఇచ్చేసి నేను కూడా తాగేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా తర్వాత ఈవినింగ్ పనులు అవి కూడా చేసుకుని నైట్ డిన్నర్లోకి రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్.